మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పని చేసేశాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొంది. సాధారణంగా భార్య అందంగా ఉంటే భర్త మురిసిపోతుంటాడు. ఇలాంటి అందమైన భార్య తనకు దొరకటం తన అదృష్టమని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆమెపై ఎనలేని ప్రేమ చూపిస్తాడు. ఆమెకు ఏది కావాలంటే అది కొనిస్తాడు. బాధ పెట్టకుండా తన భార్యను అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. కానీ ఇక్కడో భర్త మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. తన భార్య అందంగా ఉందని దారుణానికి తెగబడ్డాడు. అతను చేసిన పనికి ఊరంతా ఒక్కసారిగా అవాక్కైంది. ఇలా చేశాడేంట్రా బాబు అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. మరికొందరైతే చిచ్చి అంటూ అతడిపై దుమ్మెత్తిపోశారు. ఇంతకీ అతడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పని చేసేశాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొంది. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్తో కలిసి మధు ఖాతూన్ నివసిస్తోంది. ఈ నెల 2వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మధు ఖాతూన్ అరుపులు కేకలు మారుమోగాయి. ఆమె ముక్కు వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతిపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మధు ఖాతూన్ భర్తపై ఫిర్యాదు చేసింది. అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పని చేసేశాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ శాడిస్ట్ భర్తను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరి ఈ భర్త దురాఘాతంపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పని చేసేశాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు